ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ. కష్టపడితేనే. ఒక ఊరి చివరనున్న మామిడి చెట్టుమీద రామచిలుక గూడు కట్టుకుని దాని పిల్లలతో నివసించేది. దానికి ఎదురుగా ఉన్న తుమ్మ చెట్టుమీద కాకి తన పిల్లలతో ఉండేది. కాకి కనిపించిన ప్రతిసారీ నీకు అసలు ఏం తెలియదు, ఎంచక్కా నాలాగా పండ్లు కాసే చెట్టుమీద గూడు కట్టుకోవాలి, నువ్వేమో ముళ్ళ చెట్టుమీద కట్టుకున్నావు అని అనేది. కాకి మాత్రం దాని మాటలు పట్టించుకునేది కాదు. బయటికి వెళ్ళి దాని పిల్లలకు ఆహారం తీసుకొచ్చి పెట్టేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వేసవికాలం రాగానే చెట్టు నిండా మామిడికాయలు కాశాయి. దారిన వచ్చిపోయేవాళ్లంతా రాళ్లతో కొట్టసాగారు. దాంతో రామచిలుకకు దాని పిల్లలకు చాలా దెబ్బలు తగిలాయి. ఇక ఆ చెట్టుమీద ఉండలేక పిల్లలతో సహా వేరే దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంది రామచిలుక. ఇదంతా గమనించిన కాకి, మిత్రమా, నేనుండే చెట్టుమీదికిరా, ఇక్కడైతే క్షేమంగా ఉండొచ్చు అని పిలిచింది. ఇంకేం ఆలోచించకుండా పిల్లలతో కలిసి అక్కడికి వెళ్ళిపోయింది చిలుక. కాకి గూటి పక్కనే చిలుక కూడా కట్టుకుంది. దానికి కాకి కూడా సాయం చేసింది. మిత్రమా, నువ్వు చెప్పింది నిజమే. పండ్లున్న చెట్టుమీద గూడు కట్టుకుంటే ఆహారానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కాని ఇలా ఎవరు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారో తెలియదు. ఇలాంటి చెట్టుమీద అయితే ఎవరూ ఏమీ అనరు. కాని మన ఆహారం కోసం కష్టపడాలి అంది కాకి. ఎక్కడైనా సరే అన్ని సౌకర్యాలు ఉండవు. అక్కడ ఆహారం ఉంది కాని రక్షణ లేదు. ఇక్కడ ఆహారం లేదు కాని రక్షణ ఉంది. ఏదో ఒక విధంగా కష్టపడితేనే కావాల్సినవి దొరుకుతాయని అర్థమైంది మిత్రమా, అంది రామచిలుక. అప్పటినుంచి కాకి, రామచిలుక పక్కపక్కనే వాటి పిల్లలతో కలిసి సంతోషంగా ఉండసాగాయి.